లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ ట్రావెలింగ్. ఒక మనిషిని కంప్లీట్ గా అర్థం అవ్వాలి అంటే యూ నీడ్ టు ట్రావెల్ విత్ దెమ్. అందుకే పెళ్ళయ్యాక ఈ హనీమూన్ అనే కాన్సెప్ట్ తనకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇసుకతోనూ గవ్వలతోనూ చేసిన ఈ ఫ్రేమ్స్ ని అంత అడోర్ చేస్తుంది. ఆర్ట్ తర్వాత తనకు అంత ఇష్టమైంది ఎస్ ఫుడ్డే. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా. సిటీ ఆఫ్ డెస్టినీ, వైజాగ్. ఈ లైన్ చూసి టికెట్ కౌంటర్ అనుకొని కంగారు పడ్డాను నేను. వీళ్ళంతా గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చిన వాళ్ళు. యాక్చువల్లీ మా ఇద్దరికి ఫస్ట్ డిఫరెన్స్ అప్పుడే స్టార్ట్ అయింది. లైన్లో వెయిట్ చేసి గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని తను, ఈలోపు కైలాసగిరి మొత్తం తిరిగేయచ్చు అని నేను. కోర్స్ నేనే గెలిచా అనుకోండి. పెళ్ళై 1 వీక్ కూడా కాలేదు, చూసారా ట్రావెలింగ్ మా ఇద్దరికి అప్పుడే ఓ డిఫరెన్స్ తెచ్చింది. అయినా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఫోటోలు అమ్మాయిలకి ఎంత ఇష్టమో అబ్బాయిలకి అంత కష్టం. వి జస్ట్ ఎక్స్ప్లోర్ అంతే. ఇలా ఫోటోలు దిగడం, పోజులు ఇవ్వడం, అమ్మో చాలా ధైర్యం కావాలి. పెళ్ళైన 1 వీకే నాకు సీక్రెట్ తెలిసింది. ఏంటంటే ఆడవాళ్ళని కూల్ చేయాలంటే 2 పద్ధతులు. ఒకటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పొగడాలి, లేదా ఏదైనా కొనివ్వాలి. ఇది ఓ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఎంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షనో కదా. ఆర్కే బీచ్. ఈ బీచ్ గురించి ఎన్ని కథలు విన్నానో, ఎన్ని సినిమాల్లో చూశాను. ట్రస్ట్ మీ, ఇక్కడ ఇసుకేస్తే రాలనంత జనం అంటారు కదా, అక్కడ ఇసుక ఎంత ఉందో జనం కూడా అంతే ఉన్నారు. అయినా సంక్రాంతి టైం కదా, ఆ గాలిపటాలు, ఆ హడావిడి చాలా బాగుంది. అప్పుడు వెళ్ళి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అనుకోకండి. నా ఫియర్స్ నుంచి బయటకు వచ్చి నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. మరి ఒక్కసారి వైజాగ్ వల్ల జోష్ చూడండి. తెలుగు పీపుల్ ఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ అరకు అండి. బికాస్ హిల్లీ ఏరియాస్ విజిట్ చేయడం అనేది ఓ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. బొర్రా కేవ్స్ ఎప్పుడో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక్ వీరుడు అతిలోక్ సుందర్లో చూసా. మళ్ళీ ఇప్పుడు ఇలా లైవ్ లో. బ్యూటీ ఆఫ్ నేచర్ ఏంటి అంటే, నేచర్ టేక్స్ టైమ్ టు లుక్ బ్యూటిఫుల్ అండ్ టు హీల్ అని చెప్తుంటాయి. మా వైఫ్ అండ్ మై ఫ్రెండ్ సాల్మన్ అరకు గుహలు చూస్తున్నారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మాకు అరకులో ఒక కొత్త ఫ్రెండ్ పరిచయమాడు. తనే ఈ సాల్మన్. బొర్రా కేవ్స్లో నేను చూసిన క్రేజియస్ట్ థింగ్, ఇక్కడ ఫుల్గా జనం లైన్లో ఉన్నారు. ఏంటా అని వెళ్తే పైన ఓ శివుడికి పూజలు చేస్తూ ఉన్నారు. ఎస్, ఇలాంటి అడ్వెంచరస్ ప్లేసెస్లో దేవుడి మీద బిలీఫ్ అండ్ ధైర్యం పక్కాగా కావాలి. ఈ కేవ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఫామ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందో తెలియదు, కానీ నేచర్ ఆల్వేస్ టీచర్స్ యూ సంథింగ్ అబౌట్ లైఫ్. ఈ ప్రాసెస్లో ఓ పెద్ద చెప్పులు చూశాను నేను. 2 చెప్పులకి ప్లాస్టిక్ కవర్స్ కట్టుకున్నాడు గ్రిప్ కోసం. జీవితంలో మనకున్న దాంతో తృప్తి పడడం ఎంత గొప్పదో కదా.
పక్క నుంచి వెళ్ళిందా? ఆగు, బ్లూ కొడతావా? బ్లూ కొట్టు. ఇప్పుడు దాకా మీరు చూసిన డ్యాన్స్ ఫామ్ పేరు దింసా. చూడ్డానికి స్లో స్టెప్స్ లా ఈజీగా అనిపిస్తాయి, కానీ ట్రస్ట్ మీ, ఎంతో సింక్ తో ఎంతో గ్రేస్ తో వేయడం మామూలు విషయం కాదు. చూసినంత ఈజీ అయితే అస్సలు కాదు. అన్నట్టు మా న్యూ ఫ్రెండ్ సాల్మన్ ఫ్యామిలీ మొత్తం కూడా మాతో కలిసి డాన్స్ చేస్తున్నారు. షీఈ్ చక్కని అండ్ హిస్ కూల్ డాడ్. పేరుకి తగ్గట్టుగానే చక్కగా ఉంది కదా. అండ్ అంకుల్ కూడా సూపర్ కూల్. ఈ ముసుగు వీరుడు మన సాల్మనే. ఈ మనుషులేంటో నాకు అస్సలు అర్థం కాదు. ఉదయం 6ంటికి లేస్తే మన ఇంటి దగ్గర కూడా ఇలాంటి సూర్యుడు కనిపిస్తాడు, కానీ ఇంత ఖర్చు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చి ఉదయం 4ంటికి లేచి విజిల్స్ వేస్తూ మరి సన్ రైజ్ చూస్తుంటాం. జస్ట్ కిడ్డింగ్ అండి. కొన్ని సన్ రైజెస్ మనతో అలా ఉండిపోతాయి. నేను, మా వైఫ్, సాల్మన్, చక్కని వాళ్ళ పేరెంట్స్. ఈ సన్ రైజ్ ఎప్పటికీ స్పెషల్గా ఉండిపోతుంది, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆ సన్ రైజ్ సీనరీ చూసిన తర్వాత వి మేడ్ పాటరీ. సాల్మన్, చక్కని, నేను, మా వైఫ్ కలిసి అక్కడ పాటరీ చేసాం. బ్యూటీ ఆఫ్ పాటరీ అంటే ఏంటంటే, మట్టి ఒక పాట్ అవ్వడాన్ని అక్కడ లైవ్లో చూసాం మేము. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చాలా అర్బన్ సిటీస్లో కూడా పాటరీని ఒక థెరపీగా వాడుతున్నారు, కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఒక వాటర్ పాట్ కొనడానికి 200-300 అవుతుంది. బట్ ఆ చిన్న పాటరీ మనం చేసుకోవడానికి 1000 రూపీస్ అవుతుంది. అండ్ సాల్మన్ గురించి మీకు ఒక ఫన్నీ విషయం చెప్తాను. మేము ట్రైన్లో డంషల్ ఆర్ట్స్ ఆడుతుంటే ఈగా సినిమాలో హీరోయిన్ ఎవరో చెప్పు అంటే తెలియదు అన్నాడు నాకు. లిటరలీ అంత మంచోడు అనమాట సాల్మన్. ఎప్పటి నుంచో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఫైనల్లీ రెండు సేమ్ స్టెప్స్ రావాలి. సరే రెడీ 3 లెఫ్ట్ లై ఫస్ట్ రెడీ 3 2 1 గో. ఈరోజు నా రూమ్లో ఒక వీడియో ఇలా రికార్డ్ చేసి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.